ఐఏఎస్లు, ఐపీఎస్లు, జ్యుడిషియరీ ఈ వ్యవస్థలు పేరుకి స్వతంత్ర వ్యవస్థలు. కానీ ఇందులో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు ప్రభుత్వాలకి లేదంటే రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తారు అంటే, జీవితకాలం ప్రజలిచ్చే డబ్బులతో వచ్చే జీతాలతోనే బ్రతుకుతారు. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీళ్ళకి ఒక షెల్టర్ కావాలి. రిటైర్మెంట్ అయ్యాక బెనిఫిట్స్ వస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. అది చాలదు ఇంకా, ఎందుకంటే అంతకుముందు ఫుల్ సంపాదన, ఇక్కడ వచ్చేది 50% సంపాదన, ఇది తట్టుకోలేరు. కాబట్టి కొత్త సంపాదన కావాలి. అంటే అప్పుడైతే ఉద్యోగంలో ఉన్నటువంటి సందర్భంలో మామూలు గీముళ్ళు ఇట్లాంటి సంపాదన కూడా ఉంటుంది. బట్ ఇది అయిపోయిన తర్వాత ఎట్లా ఉండదు. అప్పుడు ఒక పొజిషన్స్ కావాలి. అలాంటప్పుడు అధికారంలో ఉన్నటువంటి పక్షాలకు వ్యతిరేకంగా కొన్ని రోజుల పాటు పోరాడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే పదవులు వస్తాయి. క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇప్పుడు పదవులు వచ్చినాయి. ఇది ఎట్లాంటి పదవులు ఉంటాయంటే, జ్యుడిషియరీలో రిటైర్ అయినటువంటి మాజీ హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళకి ఎట్లాంటి పోస్టులు వస్తుంటాయంటే, ఈ కమిషన్స్ ఉంటుంటాయి కదా, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ అని చెప్పేసి, లేకపోతే కనుక ప్రభుత్వం అట్లా కొన్ని పోస్టులు ఉంటాయి. అంటే మాజీ న్యాయమూర్తులు అపాయింట్ కావాల్సినటువంటి పోస్టులు, ఆ పోస్టుల్లోకి వీళ్ళకి అవకాశాలు దక్కుతాయి. అదే సందర్భంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళని కూడా అంతే, సమాచార కమిషనర్ల లేకపోతే ఏదన్నా సలహాదారులను ఇట్లాంటి పోస్టుల్లో వేసేస్తూ ఉంటారు. వీళ్ళు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి లాయల్టీ చూపెడితే వచ్చేటటువంటిది. అదే సందర్భంలో ప్రభుత్వంలో దిగిపోయిన తర్వాతన వీళ్ళు వేరే యాంగిల్. జస్టిస్ గోపాల్ గౌడ వాస్తవం కర్ణాటక ఆయన మన జనసేన బొలిశెట్టి సత్యనారాయణ గారికి బాగా క్లోజ్ అనుకుంటారు. పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం మొన్నటిదాకా పర్యావరణ అంశాలు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతి ఇష్యూలో వ్యతిరేకించి మాట్లాడినటువంటి ఆయన కూడా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మహాదార్శనికుడు, మహాస్వాప్నికుడు అంటూ ఆయన మీద విక్రమ్ పూలా గారు రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబుకి గద్దెనెక్కించండి, తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే నెక్స్ట్ ట్రిప్కి ఎట్లాగో తెలుగుదేశం జనసేన పొత్తుంది, ప్లస్ ఆయన ఈ స్టేట్మెంట్ చూస్తే నెక్స్ట్ ట్రిప్ ఆయనకి పదవి వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది తెలుగుదేశం అధికారంలోకి వస్తే కనుక.